హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. 5th మ్యారేజ్ అయిపోయిన తర్వాత 6th మార్నింగ్ చేసిన సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో అండి ఇది. సత్యనారాయణ స్వామి వ్రతం కొత్తగా గృహప్రవేశం చేసుకున్న వాళ్ళు కూడా చేయించుతారండి. ఎందుకంటే ఆ స్థలంలో ఏమైనా గ్రహదోషాలు ఉంటే గనక ఆ దోషాలన్నిటినీ పోగొట్టి నవగ్రహ పూజ చేయడం వల్ల ఆ స్థలంలో నివాసం ఉంటున్న వారికి కుటుంబానికి మంచి జరగాలి అని చెప్పి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటారు. అలాగే కొత్తగా మ్యారేజ్ అయిన జంటకు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుతారండి. ఎందుకంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ కాపురం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలాంటి దోషాలు అనేది లేకుండా మంచి సంతానం కలగాలి, సంతానానికి సంబంధించిన ఏమైనా గ్రహదోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మంచి సంతానం కలిగి వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలి అని ఆ సత్యదేవుని ఆశీర్వాదం ఆ జంటపై ఉండాలి అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయించుతారండి. సత్యనారాయణ స్వామి వ్రతం ఓన్లీ ఇదే కాకుండా ఇయర్లీ వన్స్ కార్తీక మాసంలో పౌర్ణమి టైంలో కానీ లేదా ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చండి. కానీ ఈ వ్రతం చేసినప్పుడు డెఫినెట్గా బ్రాహ్మణ్ని పిలుచుకుని చేసుకోవాలన్నమాట. ఎంతో కొంత దక్షిణ ఇచ్చి చేయించుకున్న వ్రతానికే ఫలితం ఉంటుంది అని చెప్పైతే అంటారనమాట. నేను ఎప్పటి నుంచో సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేస్తారు అనేది డైరెక్ట్గా ఆ వ్రతంలో పార్టిసిపేట్ చేస్తూ చూడాలి అనే ఒక నా ఇంట్రెస్ట్ అండి. సో ఇప్పుడు మాత్రం నా ఇంట్రెస్ట్ అనేది ఫుల్ఫిల్ అయిందనమాట. సో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వాళ్ళే కాదండి, చూసిన వాళ్ళు వ్రతం అంతా అయ్యేంత వరకు ఉండి ప్రసాదం తీసుకున్న వాళ్ళకి సకల కోటి దరిద్రాలన్నీ పోతాయని ఖచ్చితంగా అనుకుంటారండి. నైట్ 8:30కి మ్యారేజ్ స్టార్ట్ అయ్యి 1 o'clockకి ఫోటోషూట్ అదంతా అయిందండి. పాపం టైర్డ్ అయిపోయి ఉన్నారు కొత్త జంట. నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. నమః నమః. ప్రమాదచేతాభ్యో నమః. జయామి జనదర్పయామి ఆసంబరికల్పయామి రత్నమాసత్పై పూజయామి అష్టోపచార పూజాం సమర్పయామి. సంతోషంగా హ్యాపీగా సాగిపోవాలని మేమందరం కూడా బ్లెస్ చేస్తున్నాము. సత్యదేవాయ నమః. ఈ వ్రతం మీరందరూ కూడా చూశారు కాబట్టి మీ అందరికీ కూడా దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వ్రతం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంట్లోనే భోజనాలు అనమాట. సో భోజనాలు మాత్రం మా అక్క వాళ్ళు చేశారు, చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. మా రేణుకక్క వాళ్ళు వంటలు కర్రీస్ మాత్రం చాలా సూపర్గా చేస్తారు. ఇంకా అసలు నెంబర్ 1 అనే చెప్పాలన్నమాట. వెజ్ కర్రీస్ అయినా నాన్ వెజ్ కర్రీస్ అయినా అక్కళ్ళు బాగా చేస్తారు.
సో జోహి మాత్రం ఆడి ఆడి అలిసిపోయాడండి. అస్సలు పెళ్లిలో మా అబ్బాయి పిల్లలతో కలిసి ఆడుతూనే ఉన్నాడు. ఓ పక్క ఎండ అయినా సరే ఆటలాడుతూ ఉన్నాడు. సో ఇలా వ్రతం అయితే అయిపోయిందనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోతున్నారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. వ్రతం అయిపోయిన తర్వాత 6th నెక్స్ట్ ఈవినింగ్ టైంలో ఉయ్యూరు అలా వెళ్ళిపోయానమాట. నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా బెంగళూరు వెళ్ళిపోదాము అనుకున్నాం. యాక్చువల్గా అయితే ఉందాం అనుకున్నాం, బట్ ఏంటంటే బాగా టెంపరేచర్ ఉండేసరికి జోహి ఉండలేకపోతున్నాడు. సో అందుకని రిటర్న్ టు బెంగళూరు బస్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి. బాయ్.